హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మా బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఈరోజు వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. అప్పుడైతే బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా హైట్గా అయిపోయాయి చెట్లు. సో ఇంకా లాస్ట్కి వెళ్ళిపోయి ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే వాటిని ఒక 1 or 2 feet వరకు పైకి ఉంచి తర్వాత వాటిని అయితే అక్కడికి స్టెమ్స్ కట్ చేసేస్తున్నాను. మళ్ళీ పక్కన నుంచి చిగుర్లు వచ్చి కాస్తాయి అని చెప్పి. సో నాకు అయితే అలా కొమ్మలు వచ్చాయి, మీరు ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తున్నాయి. పక్కన వచ్చిన కొమ్మలు అవన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో చూస్తే కనుక ఆ కొమ్మల నుంచి ఫ్లవరింగ్ అది కూడా ఇంకా స్టార్ట్ అయ్యాయి. కాయలు కూడా కొన్ని కొన్ని కొమ్మలకైతే బాగానే వస్తున్నాయి, సైడ్ వచ్చిన స్టెమ్స్ నుంచి అయితే మళ్ళీ. అండ్ ఇంత సమ్మర్లో కూడా బాగానే కాస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇంకా ఇక్కడ యూఎస్లో ఎస్పెషల్గా మేము వీకెండ్స్ అయితే వెళ్ళి స్టోర్కి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఇంకా గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ అయితే పర్చేస్ చేసి తెచ్చుకుంటాము. బ్యాక్ యార్డ్లో వెజిటేబుల్స్ పెంచుకుంటున్న దగ్గర నుంచి స్టోర్కి అయితే వెళ్ళడం తగ్గించాము. వెజిటేబుల్స్ కోసం అయితే ఆల్మోస్ట్ మన బ్యాక్ యార్డ్లోనే కావాల్సిన కూరగాయలు అన్నీ వస్తున్నాయి కదా. సో బెండకాయలు, టమాటోస్, చిక్కుడుకాయలు, కాకరకాయలు, దోసకాయలు, పచ్చిమిర్చి, గోంగూర, తోటకూర, బీరకాయ, ఈ వెరైటీస్ అయితే ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్. సో వీటితో అయితే మాకు సరిపోతున్నాయి. ఇంకా ఆనపకాయలు కానీ, దొండకాయలు అండ్ ఇట్లా ఏమైనా వెరైటీ కావాలి అంటే కనుక ఇంకా స్టోర్కి వెళ్ళినప్పుడు ఆనియన్స్ కోసం వాటి కోసం వెళ్తాం కదా, అప్పుడైతే తెచ్చుకుంటున్నాము. మేము తెచ్చుకునే లిస్ట్లో బెండకాయలే ప్రతి వీక్ ఉంటుంది. ఆ బెండకాయలు అయితే నేను ఇంకా డైలీ మా బ్యాక్ యార్డ్ నుంచే హార్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ ఈ 2-3 months నుంచి అయితే మా చెట్లకు వచ్చిన బెండకాయలే సరిపోతున్నాయి. అండ్ ఇంకా మనం స్టోర్కి వెళ్తే కనుక మనం ఎంత క్వాంటిటీ కావాలి, ఒక 1/2 kg ఎంత అని చూసి తెచ్చుకుంటాం కదా. మనకు వండేవైతే మనం ఎంత క్వాంటిటీ కుక్ చేసుకుంటున్నాము అనేది కూడా చూడకుండా చేసుకుంటాము, మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. సో నేనైతే బెండకాయ ఫ్రై చాలా ఎక్కువ సార్లు అయితే చేసుకున్నాం, బాగా ఇష్టం మాకు. సో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇవి ఇప్పుడు నేను టమాటోలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్గా ఇది నాటు వెరైటీ. నాకు తెలిసి నాకు ఎప్పుడో చిన్నప్పుడు తిన్న గుర్తుంది ఇంత పులుపు అయితే టమాటోస్. బట్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా హైబ్రిడ్ అలా వస్తున్నాయి కదా. మేబీ ఇది ఆర్గానిక్గా గ్రో చేసుకోవడం వల్లేనేమో అంత పుల్లగా యాక్చువల్ ఫ్లేవర్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కూడా కెమికల్స్ యూస్ చేసేసి అండ్ మనకి వితిన్ 60 daysలోనే కాపు వచ్చేసి పొలాల్లో అట్లా బాగా కాస్తున్నాయి కదా. అవన్నీ కూడా మొత్తం కెమికల్స్ వేసి రేస్ చేస్తారు. బట్ ఇది నాకైతే ఫ్రూటింగ్ రావడమే 80 days తర్వాత వచ్చాయి, లేట్గా వచ్చాయి. బట్ నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది టమాటోలు ఎస్పెషల్గా. ఇవి చిన్నగానే ఉన్నా పండిపోతున్నాయి, అది మేబీ ఎక్సెస్ హీట్ వల్లే అనుకుంటున్నాను. ఇంకా ఈ టమాటోస్ అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతున్నాయి, అదేవిధంగా చాలా అంటే చాలా పుల్లగా ఉంటున్నాయి. చట్నీ వేసుకుంటే కనుక ఈ టమాటోస్ వేసుకుంటే బీరకాయ కానీ ఇంకా దోసకాయ చట్నీ కానీ దేనిలో అయినా ఈ టమాటోస్ వేసుకుంటే ఇంకా నేను చింతపండు వేసుకునే అవసరం లేకుండా అయితే నాకు సరిపోతుంది, అంత పుల్లగా అయితే ఉంటున్నాయి ఇవి. బట్ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇంత పుల్లగా ఉండేసరికి. టమాటోస్ చాలా రోజుల తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు తిన్న గుర్తుంది, అదే ఫ్లేవర్ ఇప్పుడైతే మళ్ళీ టమాటోస్కి వచ్చింది. అండ్ ఇప్పుడు నేనైతే ఇక్కడ దోసకాయని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక కీరా దోసకాయ అండ్ ఒక దోసకాయ ఉన్నాయి, అవైతే హార్వెస్ట్ చేసేసుకుందాము. దోసకాయ కూడా ఇవి చాలా అంటే చాలా పుల్లగా అయితే ఉంటున్నాయి. అండ్ ఇవన్నీ కూడా నాటు వెరైటీనే. ఇది కీరా దోసకాయ. అండ్ ఈ కీరా దోసకాయ సాలడ్స్లలో తినొచ్చు, ఉత్తిగా తినొచ్చు, ఇంకా మనం స్నాక్గా కూడా తినొచ్చు కీరా దోసకాయ. అది సేమ్ పుచ్చకాయ లాగానే ఫుల్ వాటర్ కంటెంట్తో ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ డైట్ చేసేవాళ్ళు కీరా తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది, ఫైబర్ ఎక్కువ, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఈరోజు మన ఫైనల్ హార్వెస్ట్ అయితే ఇది. బెండకాయలు, టమాటోలు, దోసకాయ అండ్ కీరా దోసకాయ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.